లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగులోనే కాదు ఇండియా మొత్తంలోనూ భారీ బడ్జెట్ చిత్రంగా కల్కి 2898 ఏడి నిలుస్తుంది. 500-600 కోట్లతో కల్కి సినిమాను నాగ్ అశ్విన్ తీసినట్టుగా లెక్కలు వినిపిస్తుంటాయి. కల్కి కోసం నాగి ఊహించుకున్న లోకం వేరు, క్రియేట్ చేసిన వరల్డ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందంట. ఇక కల్కి కోసం బుజ్జి అనే కారును కూడా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే సినిమా కోసం 4-5 కోట్లు పెట్టి కారును డిజైన్ చేయించుకున్న నాగాశ్విన్ సొంతంగా ఓ లగ్జరీ కారును మాత్రం కొనుక్కోలేదని అంటున్నారు. 500-600 కోట్ల సినిమా తీసి 1000-2000 కలెక్షన్ రాబట్టే సినిమా తీసిన నాగా అశ్విన్ ఇంత సింపుల్ గా ఉన్నాడేంటి, ఇంత చిన్న కారులో వెళ్తున్నాడేంటి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నాగ్ ఎంత సింపుల్ గా ఉన్నాడో అని కామెంట్లు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ఎప్పుడు కూడా లగ్జరీని మెయింటైన్ చేయలేదని, ఈవెంట్లో కూడా పెద్దగా రెడీ రాడని, ఏదో సింపుల్ గా అలా వచ్చేస్తుంటాడని అంటున్నారు. బయట కూడా అలానే సింపుల్ గా ఉంటాడని, హ్యాంగర్ కు షర్టు టీ షర్టు వేసుకొని వచ్చినట్టుగా సింపుల్ గా వచ్చేస్తాడని అంటున్నారు. ఇక నాగి సింప్లిసిటీ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ మున్ముందు కల్కి ప్రమోషన్ లో మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. ఈ స్థాయి సినిమాకు ఇప్పుడున్న బజ్ మాత్రం సరిపోదు, ఇంతకు మించి అనేలా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది.